పూజ అయిపోగానే పనైతే అవ్వదండోయ్. ఇంకా పని అప్పుడు స్టార్ట్ అవుతది. నేను ఇంక అప్పటికే పప్పు ఉడికించి పెట్టాను. సాంబార్ చేద్దామనేసి చింతకాయ వేసి, చింతకాయతో పప్పుచారు చాలా బావుంటది. మన నార్మల్ చింతపండు కన్నా. ఇంకా ఇది నేను ఇక్కడ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. మీకు తెలుసు కదా సాంబార్‌లో మనం ఏమేమి వేస్తామో అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి కూడా కొంచెము అందులో వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి మళ్ళంటే చింతకాయతో కదా సాంబారు చాలా బావుంటది. నాకైతే బా నచ్చింది. కొంచెం పులుపు తగ్గింది అంతే. ఆ తర్వాత తాలింపు పెట్టేశాను. మరిగేలోపు ఇంక ఇక్కడ బట్టలు కూడా మిషన్‌లో అయిపోయాయి అనమాట. మిషన్‌లో వేసేటప్పుడు బానే ఉంటది. కానీ తీసేటప్పుడే మసాలా ఉంటదనమాట అక్కడ. ఎందుకంటే అన్నీ ముడిపడిపోతా ఉంటాయి. అసలు వెళ్ళనే వెళ్ళవు. అప్పుడు ఉండాలి మనకు ఓపిక. మెల్లిగా తీసుకొచ్చి పైన ఆరేసాను. మా బుడ్డమ్మ కూడా పైకొచ్చింది చూసారు కదా! పిచ్చిదానిలాగా ఉంది. ఇంటి దగ్గర ఉంటే అంతే అస్సలు రెడీ అవ్వదనమాట. జుట్టు కూడా దూసుకోదు. ఆ తర్వాత మేము కిందికొచ్చేసరికి పప్పు కూడా మంచిగా మరిగిపోయిందనమాట. ఇంకా అప్పడాలు వేయించేసి పక్కన పెట్టేసాను. ఇంకా తిన్న తర్వాత ఇంక నా పనిని స్టార్ట్ చేశాననమాట. హెమ్మింగ్‌లున్నాయి చేసేవి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.